So integral calculus. So differential calculus clear కదా అందరికి? Yes. Yes, sir. Yes, sir. Yes, sir. So now if we take the integral calculus, so what we understood in essence of calculus, I told you what is integral calculus. There we discussed the one example like an area, this How fast something accumulates. accumulating, how fast something is accumulating or how something is fast కాదు, how something is accumulating, ఎలా యాడ్ చేయాలి, different terms ని how we can add అనేది integral calculus చెప్తుంది. సో యాడ్ చేయడం బేసిక్గా it's summation of infinite number of small things, right? So now there in the essence of calculus, when I discussed it, I told you, so we did to find area of the circle, what we did, we just break it into concentric rings, right? And then each ring ఒక్కొక్క రింగ్ తీసుకొని ఆ రింగ్ ని రెక్టాంగిల్ లా తీసుకొని మనము each rectangle యొక్క ఏరియా ఫైండ్ చేసాం by approximating them as rectangles, right? Then అర్థమవుతుందా? Can you recall? And those who are not, Sir. ఎవరైతే క్లాస్ వినలేదో డోంట్ వరీ రా, మేబీ టుడే ఆర్ టుమారో, టుడే ఐ విల్ tell you, discuss about in the video I will upload about differential calculus. Tomorrow I will be uploading the integral calculus, so don't worry. So now now try to just follow the class, try చేయండి. ఒకవేళ కుదరకపోతే just don't worry, right? I will be covering it in the videos. సో ఇలా మనం కాన్సెంట్రిక్ రింగ్స్ డివైడ్ చేసాం. ఒక్కొక్క రింగ్ తీసుకొని ఆ రింగ్ ని ఇలా బ్రేక్ చేసి అన్ఫోల్డ్ చేస్తే విల్ గెట్ ఎ రెక్టాంగిల్. సో ఇలా చేసి ఏం చేసాం మనం, వాట్ వి డిడ్, వి ఫైండ్ ఏరియా ఆఫ్ ది ఈచ్ రింగ్. ఈ యొక్క రెక్టాంగిల్, ఈ రింగ్ యొక్క ఏరియా ఫైండ్ చేసాం. ఎలా, రెక్టాంగిల్ లా తీసుకొని. సో దీని లెంత్ 2πr ఉంటుంది, దీని థిక్నెస్ వచ్చేసి dr ఉంటుంది. సో దీని ఏరియా ఏమవుతప్పుడు సైడ్ లెంత్ ఇంటూ బెర్త్ కదా, సో 2πr into dr, రైట్? Is that clear? Yes, sir. Yes, sir. So 2πr dr, we found the area of that each ring. దాని తర్వాత ఏం చేసాం, ఈ ఎలాంటి ఏరియాస్ చాలా ఉంటాయి, ఇన్ఫైనైట్ ఉన్నాయి. మనం ఇన్ఫైనైట్ రెక్టాంగిల్స్ లా చేసుకున్నాం, ఇన్ఫైనైట్ రింగ్స్ చేసుకున్నాం. సో ఆ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి, అది మనము ఇలా వర్టికల్ గా ఇలా పెట్టేసి, ఇలా వర్టికల్ గా అన్ని పక్కన పెడితే మనకి ట్రయాంగిల్ అయిపోయింది. ఈ కేసులో ట్రయాంగిల్ అయింది. ఇంకా వేరేది ఏదో కేసు వస్తుంది, మనకి చాలా కేసులు వస్తాయి, ప్రతిసారి ట్రయాంగిల్ లానే రాదు కదా. ఇక్కడ ఏం చేసాం మనం, వి కన్వర్టెడ్ యాడింగ్ ఆల్ దీస్ ఏరియాస్ యాజ్ ఏ ఏరియా అండర్ దిస్ కర్వ్. ఇక్కడ ఒక 2πx కర్వ్ వచ్చింది మనం ఇవన్నీ జాయిన్ చేస్తే. సో ఆ 2πx కింద ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాని కనుక్కోవడం కింద కన్వర్ట్ చేసుకున్నాం. సో బేసిక్ గా ఏం చేసాం మనం, దిస్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, యాడింగ్ ద థింగ్స్. ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ దేంతో డీల్ చేస్తుంది, ఇట్స్ డీలింగ్ విత్ యాడింగ్ ద టర్మ్స్. అంటే అన్ని ప్రతి ఒక్క చిన్న వాల్యూస్ ఇన్ఫినిట్ ఉంటే ఆ ఇన్ఫినిట్ ఎలా యాడ్ చేయాలి. సో మనం నార్మల్ మెథడ్ లో ఇప్పుడు 5 టర్మ్స్ 6 టర్మ్స్ ఉంటే మాన్యువల్ గా యాడ్ చేయొచ్చు. లేదు ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి, మనకి సమ్మేషన్ అని ఒకటి ఉంటుంది మీకు సిరీస్ వాటిలో. బట్ ఇఫ్ యూ హ్యావ్ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ వెరీ స్మాల్ థింగ్స్, దెన్ యూ కాంట్, దోస్ టెక్నిక్స్ విల్ నాట్ హెల్ప్, రైట్? కాబట్టి మనకి ఈ క్యాలిక్యులస్ అనేది వస్తుంది, ఇంటిగ్రల్. వి యూజ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఇస్ దట్ క్లియర్ గైస్ ఎవ్రీవన్? Yes, sir. సో బేసిక్ గా మనకి ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ దేంతో డీల్ చేస్తుంది, ఇలా ఇక్కడేమో మనము సర్కిల్ ఏరియా అయితే వి కన్వర్టెడ్ ఇంటూ ఏరియా అండర్ 2πx. బట్ ఇంకా వేరే కేసులు ఉంటాయి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవటము మీకు, లేకపోతే లాట్ ఆఫ్ థింగ్స్ విల్ గెట్, సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవటము, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ we will be dealing in physics, where we can convert after analyzing the situation. ఆ క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత అవేమైపోతాయి, దే విల్ కన్వర్ట్ ఎయిదర్ ఇంటూ ఫైండింగ్ ద రేట్ ఆఫ్ చేంజ్ అంటే డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఆర్ యాడింగ్ ద థింగ్స్, సెగ్రిగేట్ చేయడం ఆర్ యాడింగ్. సో బేసిక్గా ఈ యాడింగ్ అంటే ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. సో కాబట్టి మనకి ఈ రెండు టూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క టాపిక్ లో, ఫిజిక్స్ టాపిక్ లో. అది బెటర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి, బెటర్ గా అనాలిసిస్ చేయాలి అంటే మీకు డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం ఫిజిక్స్ లో స్టార్టింగ్ చదువుతాం. సో ఇప్పుడు ఏరియా అండర్ ద కర్వ్. సో బేసిక్ గా మనకి ఏంటిది, ఈ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఏం చేస్తుందంటే, అరే ప్రతిసారి మనకు క్వశ్చన్ వచ్చిన ప్రతిసారి మనము ఏదో ఒక కట్ చేసి ఏరియా కనుక్కోవడం కుదరదు. సో కాబట్టి వీళ్ళు ఏం చేశారు, అన్ని కైండ్ ఆఫ్ కర్వ్స్ కింద ఏరియా ఎలా కనుక్కోవాలో ఈ యొక్క ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ టాపిక్ లో దే హ్యావ్ డిఫైన్డ్ ఇట్. అంటే
వి విల్ ప్రీ డిఫైన్ అంటే ముందే చేసి పెట్టుకుంటాం. అరే ఇలాంటి ఫంక్షన్ ఉంటే దానికి ఇంటిగ్రేట్ చేస్తే దాన్ని యాడ్ చేసుకుంటే మనకి ఇది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2πx గ్రాఫ్ ఉంది, ఈ లైన్ ఉంది. సో దీని కింద ఏరియా చేస్తే ఏమొస్తుంది నాకు πx స్క్వేర్ వస్తుంది. సో ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ కి కింద గ్రాఫ్, ఆ యొక్క కర్వ్ కింద గ్రాఫ్ కనుక్కోవటం మనం ఆల్రెడీ చేసి పెట్టుకుంటాం. ఎప్పుడైనా మన క్వశ్చన్లో వచ్చింది అనుకో, మళ్ళీ అది ప్రతిసారి డివైడ్ చేసుకుని యాడ్ చేసుకునే దానికంటే ఆల్రెడీ చేసిన వాటిని యూజ్ చేసుకుంటాం. అర్థమైందా? ఇస్ దట్ క్లియర్? Yes, sir. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ కూడా అలానే చేసాం. మనకి స్లోప్ కనుక్కోవాలి, లేదు ఏదైనా కర్వ్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోవాలి, హౌ ఫాస్ట్ సంథింగ్ ఈస్ చేంజింగ్ కనుక్కోవాలి. సో స్టార్టింగ్ మీకు ఆ ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి కొన్నిటికి డిరైవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత డిరైవ్ చేసుకున్న వాటిని గుర్తుపెట్టుకున్నాం అండ్ రూల్స్ చదివాం. ఇది యూజ్ చేసుకొని ప్రతి ఒక్క కర్వ్ కి డైరెక్ట్ చేసామా రేట్ ఆఫ్ చేంజ్? మీకు చాలా కర్వ్స్ కి మనం సాల్వ్ చేసాం. ఫర్ లాట్ ఆఫ్ కర్వ్స్ వి సాల్వ్డ్ ద రేట్ ఆఫ్ చేంజ్ అంటే డెరివేటివ్ dy/dx చాలా కర్వ్స్ చేసాం. కానీ ప్రతిసారి మనము ఫిజికల్ గా డివైడ్ చేసి అలా చేసామో చేయలేదు కదా, అప్లై చేయలేదు కదా. అలానే ఇక్కడ కూడా ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ లో మెయిన్ సెన్స్ ఏంటంటే మనం ఏ కర్వ్ నైనా ఎలా యాడ్ చేయాలి, హౌ టు యాడ్ ద థింగ్స్ అనేది నేర్చుకుంటున్నాం. ఆర్ గ్రాఫికల్ గా మాట్లాడితే, విజువలైజేషన్ పార్ట్ లో మాట్లాడితే ఏరియా, ఆ యొక్క కర్వ్ కింద ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేయాలని నేర్చుకుంటాం. మనం అవి నేర్చుకొని అవి ఫార్ములాస్ లెక్క లేకపోతే రూల్స్ లెక్క వి విల్ అంటే గుర్తుపెట్టుకుంటాం. వన్స్ వీ నో దిస్ వీ కెన్ డూ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కర్వ్. So that is the purpose of this integral calculus. Now you understood everyone? Yes, sir. Why integral calculus? So now ఇప్పుడు మనకు ఒక random curve ఉంది. ఈ random curve కింద we want to calculate the area. So ఈ area under curve కావాలి అంటే నాకు function is g of x, f of x. Let us say some function random. ఇందాకల కేసులో that function is y equal to 2πx. ఇక్కడ 2πx కాదు, ఏదో ఫంక్షన్, we don't know, from random function. ఎలా చేయాలో చెప్తున్నాను జస్ట్. The generalization of the topic. So y is equals to f of x is the function. Now I want to calculate area under this curve. Let us say area under this curve ఇలా ఫంక్షన్ పెరుగుతున్నా కొద్దీ ఈ ఏరియా పెరుగుతూ ఉంటుంది. ఈ ఏరియాని ఇది కూడా x తో డిపెండ్ అవుతుంది కదా. This g of x also depends on x, right? So it is also a function of x. So కాబట్టి g of x అనుకున్నా, దాన్ని ఏరియాని ఏమనుకున్నాను, g of x అనుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇలా వెళ్తున్నా కొద్దీ ఈ యొక్క యాడ్ అవుతా ఉంది, ఏరియా యాడ్ అవుతా ఉంది. సో నౌ ఐ కెన్ సే g of x is area under the curve f of x. అంటే బేసిక్ ఏమవుతుంది దాన్ని, g of x is accumulation of, ఇక్కడ చూడండి ఏం చేయొచ్చు, నేను దీన్ని ఇలా డివైడ్ చేస్తాను, ఈ ఏరియా మొత్తాన్ని ఇలా డివైడ్ చేస్తాను, వర్టికల్ లైన్స్ లాగా ఇలా డివైడ్ చేసుకుంటాను, అంటే రెక్టాంగిల్స్ కింద ఇలా రెక్టాంగిల్స్ లా చేసుకుంటాను. ఓకేనా? చేసుకొని ఇప్పుడు నాకు ఫస్ట్ థింగ్ అక్కడ ఏం చేసాం మనం, ఇందాకలా సేమ్ అదే చేస్తున్నాం. ఫస్ట్ అక్కడ సర్కిల్ ని ఫస్ట్ రింగ్స్ లా డివైడ్ చేస్తున్నాం, సర్కిల్ కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ కర్వ్ కింద వర్టికల్ లైన్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక్కొక్క కేసులో ఒక్కోలా చేస్తాం. ఏరియా ఆఫ్ ఈచ్ రింగ్ అనుకున్నాం, ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ ఈచ్ రెక్టాంగిల్ కనుక్కుంటాం. ఏరియా ఆఫ్ ఈచ్ రెక్టాంగిల్ ఎలా వస్తుంది చూడండి. ఎట్ ఎ డిస్టెన్స్ x తీసుకుంటున్నా, ఎట్ ఎ డిస్టెన్స్ x I have taken and let us say thickness of this is small value dx. కొంచెం ఆ x ని కొంచెం చేంజ్ చేశాను. ఎట్ ఎ డిస్టెన్స్ x తీసుకొని ఆ x ని కొంచెం చేంజ్ చేశాను, dx. సో నౌ మై రెక్టాంగిల్, దిస్ ఇస్ ద ఇంక్రీజ్ ఇన్ ఏరియా dA. ఇప్పుడు dA వాల్యూ ఏమవుతుందా, ఇది రెక్టాంగిల్ కదా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ లెంత్ అంటే ఈ ఫంక్షన్ f of x కాబట్టి ఈ హైట్ వచ్చేసి f of x ఉంటుంది. సో దిస్ ఇస్ f of x అండ్ దిస్ ఇస్ dx. సో ఏరియా ఏమవుతుంది, f of x into tx. సో dA is equals to f of x into tx. Is that clear everyone? Yes, sir. Yes, sir. ఎవరికైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్. మీరు ఇదర్ ఇక్కడ చెప్పొచ్చు, లేకపోతే యూ కెన్ టైప్ ఇట్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్ యాజ్ వెల్. సో ఇక్కడ నుంచి f of x dx మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి. ఇదంతా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, x తో పాటు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు యాడింగ్ అనేది నార్మల్ గా సమ్మేషన్. ఇప్పుడు ఏమైంది, ఇన్ఫినైట్ అయిపోయింది. ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ని యాడ్ చేయడానికి నీకు ఏం ఫార్ములా లేదు నార్మల్ మ్యాథమెటిక్స్ లో. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ వస్తుంది. సో g of x దెన్ నోటేషన్. సో వి డినోట్ ఇట్ లైక్ దిస్. g of x is equals to ఇంటిగ్రల్ అంటే సమ్మేషన్. బేసిక్ గా ఎందుకే ఇంటిగ్రల్ ఇట్లా ఉంటుంది, సమ్మేషన్ లాగా ఉంటుంది, ఎస్ లాగా ఉంటుంది, కొంచెం సాగదీసినెస్. దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఇంటిగ్రేషన్.
So integral f of x into dx. So what you are doing, this g of x, area under the curve is integral of this curve f of x into dx, f of x into dx. Is that clear, guys, everyone? Yes, sir. G of x is called Yes, as sir. integral of f of Yes, x sir. dx. This is Sir. what you mean by integral. Sir, 1 minute, sir. Ah, Sir, area under any curve is అదేనా సార్? area under curve calculate చేస్తే అది ఇంటిగ్రల్ అంటాం దాన్ని, ఆ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రల్. ఒక్కొక్క కర్వ్ ఒకటి ఉంటుంది, అన్నిటికి ఒకటి ఎందుకు ఉంటుంది? ఓకే. ఈ కర్వ్ ఒకటి ఉంది, ఈ కర్వ్ కేమో 2πx అనేది ఒక స్ట్రైట్ లైన్, దీని కింద ఏరియా ఏమొచ్చింది, దీని ఇంటిగ్రల్ ఏమొచ్చింది, 5x² వచ్చింది, అవునా? సర్కిల్ ఏరియా. ఎస్ సార్. ఇక్కడ వేరేది వస్తుంది, ఒక్కొక్క ఫంక్షన్ ఒకటి వస్తుంది. ఈ ఫంక్షన్ మనం మార్చుకుంటూ పోతే ఈ g of x మారుకుంటూ పోతుంది. ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఫంక్షన్ కి ప్రతిసారి ఇలా ఇంటిగ్రేట్, ఇలా డివైడ్ చేసుకొని ఒక్కో దాన్ని క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేయం. ఇది మెథడ్, ఇనిషియల్ మెథడ్, ఎలా వాళ్ళు డిరైవ్ చేసేదని తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఫిజిక్స్ లో అప్లై చేయాల్సి వస్తుంది. ఫిజిక్స్ లో మనకి ఇది అర్థం అవసరం కాబట్టి చెప్తున్నాను. కానీ మనం అన్ని ఫంక్షన్స్ కి చేయడానికి ఇలా డివైడ్ చేయాలా అంటే అవసరం లేదు. డైరెక్ట్లీ వీ హ్యావ్ ఫార్ములాస్, వీ హ్యావ్ రూల్స్ ఫ్రమ్ వేర్ వీ కెన్ క్యాలిక్యులేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎనీ ఫంక్షన్. ఏ ఫంక్షన్ అయినా ఇంటిగ్రేషన్ చేసుకోవడానికి ఒక మెథడ్ విల్ డిస్కస్. సార్ అదే స్లోప్ అంటే డిఫరెన్షియేషన్ చేయాలా సార్? స్లోప్ అంటే డిఫరెన్షియేషన్ కదా. డిఫరెన్షియేషన్ మీన్స్ స్లోప్, dy/dx. అది డిఫరెన్షియల్ క్యాలిక్యులస్. సార్ అంటే సపోజ్ వీటీ గ్రాఫ్ ఇచ్చింది అనుకో, అప్పుడు దాని స్లోప్ అనుకుంటే యాక్సెలరేషన్ వస్తుంది కదా సార్? స్లోప్ కనుకుంటే యాక్సెలరేషన్ వస్తుంది. మనం డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ, రిమైనింగ్ పీపుల్ డోంట్ వరీ, వి విల్ డిస్కస్ ఇన్ కైనమాటిక్స్. కైనమాటిక్స్ లో డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. అదే వీటీ గ్రాఫ్ లో ఏరియా అండర్ కర్వ్ వేసుకుంటే v into dt అంటే నీకు డిస్ప్లేస్మెంట్ వస్తుంది. సో దీస్ ఆల్ థింగ్స్ వి విల్ డిస్కస్ ఇన్ కైనమాటిక్స్. యూజ్ అవుతుంది, కైనమాటిక్స్ లో చాలా యూజ్ అవుతాయి. సో అక్కడ నీకు గ్రాఫ్స్ కానీ ఏదైనా సరిగా అర్థం అవ్వాలంటే ఇక్కడ నీకు ఇది ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అనేది చాలా అవసరం. అందుకే డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. లేదంటే ఫార్ములాస్ యూజ్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అయితే వచ్చేస్తాయి. బట్ మనకి కావాల్సింది అండర్స్టాండింగ్ ఆఫ్ క్యాలిక్యులస్. ఇట్స్ నాట్ జస్ట్ formulas and solving equations. Okay na? Okay, sir. One minute, sir. 1 minute. Make it fast, guys. సార్ ఈ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకసారి. g of x is equal to curve f of x into d of x. ఫార్ములా కాదు, ఇది నోటేషన్. యాడ్ Notation, చేస్తున్నాను okay. మీనింగ్. we are adding. సో g of x ని ఎలా చూస్తున్నాం? g of x అంటే ఏరియా, నాకు ఏరియా అండర్ ద కర్వ్. ఏరియా అండర్ కర్వ్ ని ఎలా చూస్తున్నాను నేను? ఈ ఏరియా అండర్ ద కర్వ్ ని ఇలా వర్టికల్ లైన్స్ గా డివైడ్ చేసుకొని ఇలా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ వర్టికల్ లైన్స్ వేసి ఒకదాని ఏరియా ఏమవుతుంది, ఒక వర్టికల్ లైన్ ఆర్ ఒక వర్టికల్ ఈ యొక్క రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది, లెంత్, dx is thickness. సో లెంత్ ఇంటూ థిక్నెస్ చేస్తే నాకు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ వస్తుంది. సో దట్ ఈస్ f of x dx is ఏరియా ఆఫ్ ది స్మాల్ పార్ట్. సో అలాంటివన్నీ యాడ్ చేయాలి. సో యాడింగ్ యొక్క నోటేషన్ ఇది, సమ్మేషన్, ఇంటిగ్రల్. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా వాడతాం. సార్ గ్రాఫ్ ఒక దగ్గర ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది సార్, అవని కానీ మనం తీసుకుంది ఒకటే పార్ట్ది కదా సార్. అలా యాడ్ చేస్తున్నాం రా, అన్నిటి యాడ్ చేసే యొక్క సింబల్ ఇది. అది ఎలా యాడ్ చేస్తాం చూద్దాం. అది ఎలా యాడ్ చేయాలని ఇంక యాడ్ చేసి చూపించలేదు, ఇంక యాడ్ చేయలేదు కదా మనం. వి డింట్ యాడ్. ఇందాకల కేసులో యాడ్ చేసాం, ఇక్కడ యాడ్ చేసాం. ఇక్కడ అన్ని యాడ్ చేసుకుంటే మనకు ట్రయాంగిల్ వచ్చింది కాబట్టి చేసాం. అలానే ఏదో ఒకటి వచ్చింది వాళ్ళకి వచ్చింది, వాళ్ళు చేశారు. ఓకేనా? మనం ఇప్పుడు అసలు ఎలా చేస్తారు అనేది అర్థం చేసుకుంటున్నాం రా, చెయ్యం మనం. వి నీ నాట్ క్యాలిక్యులేట్ ద ఏరియాస్, అన్ని ఏరియాస్ క్యాలిక్యులేట్ చేసి అన్ని మనం లిటరల్ గా ఏం యాడ్ చెయ్యం. జస్ట్ అర్థం చేసుకుంటున్నాం ఎలా ఈ క్యాలిక్యులస్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎలా చేయగలిగారు వాళ్ళు, how they got the expressions. So for example, you got integration of some function is equals to, for example, integration of x power n అంటే x power n plus 1 by n plus 1 ఫార్ములా ఉంటుంది. అసలు ఆ ఫార్ములా ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అది అర్థం అవ్వాలంటే మీకు తెలియాలి. అందుకే చెప్తున్నాను. ఓకేనా? ఓకే సార్. అసలు ఆ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో తెలియాలి మీకు. ఫిజిక్స్ లో మనము క్వశ్చన్స్ లో అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ యాక్చువల్ ఇంటిగ్రేషన్. అసలు ఇంటిగ్రేషన్ ఏంటి, అసలు ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది తెలియాలి.
సో నెక్స్ట్ ఇందులోనే ఇప్పుడు మనకి యాక్చువల్గా లిమిట్స్ అని ఉంటాయి. లిమిట్స్ అంటే బేసిక్గా మనము ఈ కర్వ్ కింద ఏరియాని యాడ్ చేసుకుంటూ పోతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాడ్ చేస్తున్నాం? అలా యాడ్ చేస్తూనే పోతావా, లేకపోతే ఎక్కడి నుంచి ఫ్రమ్ వేర్ అండ్ వేర్ టు వేర్ యూఆర్ యాడింగ్ అనేది మెన్షన్ చేస్తాం. సో ఈ స్టార్టింగ్ లిమిట్ ని ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. ఈ ఏరియాని ఈ కర్వ్ కింద ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకే యాడ్ చేస్తున్నాను. సో దిస్ x is equals to a is my lower limit. x is equals to a నుంచి x equal to b వరకు యాడ్ చేయాలి. సో ఇలా చెప్తాను అనమాట. దిస్ ఇస్ ఆల్ వి డినోట్ ఇట్. సో g of x, this is g of x or a function. From where to where? We are adding it from a, x equal to a, ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు యాడ్ చేస్తాం. A to B. సో దిస్ ఇస్ హౌ ద రిప్రజెంటేషన్. దీన్ని ఇది రిప్రజెంటేషన్. అర్థమైంది అందరికి? రిప్రజెంటేషన్ వాట్ ఎప్పుడైనా నీకు ఇట్లా వచ్చి a మైనస్ b వస్తే ఏం చేయాలో ఓకేనా? ఓకే సార్. సార్ సో ఇది ఎలా రాయొచ్చు? దీని వాల్యూ వచ్చేసి ఓకే, విల్ కమ్ టు దిస్ వన్స్ అగైన్ లేటర్. ఒకసారి ఒక ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దాం దీనికి. సో g of x is equals to, this is the representation of an integration. సో ఇంకొకటి చదివాం మనము, మీకు ఎసెన్స్ ఆఫ్ క్యాలిక్యులస్ లో చెప్పినప్పుడు యాక్చువల్గా మనకి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ కి ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ కి ఒక లింక్ ఉంది, రైట్? సో ఏంట్రా లింక్? డిస్కస్ చేసామా? ఆపోజిట్. Those two are opposite operations. సో అది ఫైండ్ చేసాం. ఎలా వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ టేకెన్ దిస్ కర్వ్. ఇలా కర్వ్ తీసుకుంటే దీని కింద ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే మనము, సో మనకి dA is equals to f of x dx, dA is equals to f of x dx. సో దీన్ని యాడ్ చేసుకుంటూ పోతే మనకి g of x వస్తుంది. యాడ్ చేసుకుంటూ పోతే ఏరియా వస్తుంది. సో g of x is integral of f of x, రైట్? g of x is integral of f of x. అదే మనము ఈ g of x ని కర్వ్ లా గీస్తాను నేను. ఇదే g of x ఏరియా అని మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది కదా. ఇలా యాడ్ చేసుకుంటూ పోతే ఒక ఈక్వేషన్ వస్తుంది, రైట్? యాడ్ చేసుకుంటూ పోతే సమ్ రిలేషన్. ఆ రిలేషన్ ఎలా తీసుకురావాలని చెప్తాను నేను, బట్ యూ విల్ గెట్ సమ్ రిలేషన్. ఆ రిలేషన్ యొక్క గ్రాఫ్ ఇలా గీస్తే, ఇప్పుడు ఆ రిలేషన్ నేను గ్రాఫ్ గీసాను. గీసి ఇక్కడ మళ్ళీ dA is equals to మనకి ఏమొచ్చింది ఇక్కడ? సేమ్ థింగ్ కదా, dA is equals to f of x into dx. ఇక్కడ నుంచి నేను ఈ dx ని పంపిస్తా. అక్కడ నుంచి ఏమొస్తుంది నాకు? f of x is equals to ఏమొస్తుంది? dA by dx కదా. f of x is equals to dA by dx కదా. అరే ఫాలో అరే ఎవరైనా డౌట్ వస్తే అడగండి అర్థం కాకపోతే. ఓకే సార్. ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక కర్వ్ తీసుకున్నాం, f of x అనే కర్వ్ తీసుకున్నాం. దీని కింద ఏరియా కనుక్కుంటున్నాం. ఈ ఏరియా అనేది ఇంకొక ఫంక్షన్. ఆ ఫంక్షన్ పేరు జస్ట్ నేమ్ ఈస్ g of x. సో ఇప్పుడు నాకు g of x అంటే ఏంటిది? సమ్మేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఏరియాస్. Summation of all these areas. So that is f of x into dx is the area of one part. So summation of all parts ni integration antunnam. So integrate chesthe naku g of x vachindi. Okay na? Right? So we got Right, g of sir. x. So we call g of x is addition of segregation of summation of f of x into dx. So danne manamu g of x is called integral of f of x with respect to x. Okay? ఓకే. ఓకే ఓకే సార్. సార్. Sum of all the areas are that. ఈ చిన్న ఏరియాస్ రా, మొత్తం ఏరియా కావాలి మనకి. ఈ టోటల్ ఏరియా కావాలి. ఏరియా అంటే కర్వ్ కావాలి. దాన్ని ఎలా డివైడ్ చేసుకున్నాం అని ఇందాక చెప్పాను కదా మీకు. దీన్ని ఇలా వర్టికల్ లైన్స్ గీసి ఒక్కొక్క దాన్ని కనుక్కొని అన్నిటిని యాడ్ చేస్తున్నాం. Yes sir. సో ఆ అడిషనే మనం ఇంటిగ్రేషన్ అంటున్నాం. Sir, can we write sigma also? సిగ్మా అది ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కి. ఒక 10 ఉంటే, 100 ఉంటే, 200 ఉంటే, 300 ఉంటే, ఇది ఇన్ఫైనైట్. Okay sir. అది నువ్వు సిగ్మా రాసినప్పుడు i is equals to 1 to 100, i is equals to 1 to 200 అలా వస్తుంది. ఇక్కడ ఎన్నో చెప్పలేవు అసలు. యూ డోంట్ నో హౌ మెనీ నెంబర్ ఆర్ దేర్. Equal to 1 to infinity. ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వేరే సమ్మేషన్ యొక్క సింబల్ మారిపోయింది. ఆ సమ్మేషన్ తీసేసి ఇంటిగ్రల్ పెట్టారు. మనకి Okay, sir. చేంజ్ లో మనం డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ చెప్పినప్పుడు మీకు చేంజ్ ఇన్ ఎక్స్ అంటే డెల్టా ఎక్స్ రాసుకున్నాం. ఎంత చేంజ్? అది ఒక ఫైనైట్ చేంజ్ అయితే. అదే చాలా చాలా చిన్న చేంజ్, ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్. అప్పుడు ఏం చేసాం, దాన్ని డెల్టా ఎక్స్ dy by dx. dx పెట్టుకున్నాం. డెల్టా ఎక్స్ ప్లేస్ లో dx పెట్టుకున్నాం. డెల్టా వై ప్లేస్ లో dy పెట్టుకున్నాం. ఇక్కడ కూడా అలానే సమ్మేషన్ ప్లేస్ లో ఇది పెడుతున్నాం సింబల్. ఓకేనా? Okay sir, thank you sir. Okay sir. సార్ dA ఈక్వల్ టు f of Sir. ఏంట్రా?
డిఐ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ లో డిఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఎట్లా వచ్చింది సార్? ఇదే ఒకటే కదా ఫంక్షన్, అదే ఫంక్షన్ కదా తీసుకున్నది. నేను ఈ ఫంక్షన్ మళ్ళీ ఇక్కడ రాజు ఇక్కడ గీసాను అంతే. ఇదే ఫంక్షన్ ని ఇక్కడ గ్రాఫ్ గీసుకున్నాను. సార్ అక్కడ g of x ఏరియా ఇక్కడ ఏరియా రా, ఈ ఏరియాకి ఒక వాల్యూ వస్తుంది, ఈక్వేషన్ వస్తుంది కదా. ఆ ఈక్వేషన్ వస్తుందా మనకి ఇందాకలా? ఈ కేసులో మనకి ఏమొచ్చింది? ఫస్ట్ కేసులో ఈ కేసులో ఏమొచ్చింది మనకి? ఏరియా అండర్ కర్వ్ వేసుకుంటే పై ఆర్ స్క్వేర్ వచ్చిందా? ఏరియా ఆఫ్ ద సర్కిల్ వచ్చిందా మనకి? yes sir యాడ్ చేసుకుంటూ పోతే పై ఆర్ స్క్వేర్ వచ్చింది. ఇది దీని కర్వ్ గీయొచ్చా? దీని గ్రాఫ్ గీయొచ్చు కదా నువ్వు. సో ఈ గ్రాఫే గీసాను ఇక్కడ. అది నీకు కర్వ్ ఏంటో తెలియదు కాబట్టి నేను రఫ్ గీసుకున్నాను. ఇది ఇట్లా వచ్చింది అనుకుంటున్నాను, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇలానే ఎందుకున్నాను తెలియదు, జస్ట్ వి డోంట్ నో ద కర్వ్. స్లోప్ తీసుకోనా? స్లోప్ కాదురా, అది ఆ కర్వ్ ఊరికనే పెట్టాను నేను, మీకు అర్థం చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ముందే ఎందుకు వెళ్తున్నారు? చెప్పింది అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఇలా ఉంది, ఇది కర్వ్ ఉంది. సో ఇప్పుడు ఈ కర్వ్ లో మనకి అసలు ఏమవుతుందో చూద్దాం. సో డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది ఈ నుంచి, రైట్? మనకి ఈ నుంచి క్యాలిక్యులేట్ చేసాం. డిఐ ఈజ్ ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ నుంచి డిఏ బై డిఎక్స్ తీసుకొస్తున్నా. ఈ సైడ్ ఈ ఎక్స్ ని ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించా. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏమైంది? డిఏ బై డిఎక్స్ అయిందా? అవునా? ఇప్పుడు మనకి డిఏ అంటే ఏంటిది? కర్వ్ లో చార్ట్ లో చూస్తే ఆ డిఏ బై డిఎక్స్ ఏంటో చూడండి. డిఏ అంటే చేంజ్ ఇన్ వై, డిఎక్స్ అంటే చేంజ్ ఇన్ ఎక్స్. డిఏ అంటే చేంజ్ ఇన్ వై, డిఎక్స్ అంటే డిఏ అంటే చేంజ్ ఇన్ వై, డిఎక్స్ అంటే చేంజ్ ఇన్ ఎక్స్. ఇప్పుడు డిఏ బై డిఎక్స్ ఏం చెప్తుంది? స్లోప్ చెప్తుంది. అవునా? స్లోప్. సో మనకి ఈ జీ ఆఫ్ ఎక్స్ కర్వ్ లో స్లోప్ ఏం వస్తుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. అవునా? జీ ఆఫ్ ఎక్స్ కర్వ్ తీసుకుంటే, జీ ఆఫ్ ఎక్స్ కర్వ్ డ్రా చేసుకుంటే మనము దాని యొక్క స్లోప్ క్యాలిక్యులేట్ చేస్తే, ఇన్స్టాంటేనియస్ స్లోప్ క్యాలిక్యులేట్ చేస్తే, ఆర్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం మనము. వాట్ యు ఆర్ గెటింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మీకు ఇక్కడ మన అబ్జర్వేషన్ ఏంటి? ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది? జీ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? జీ ఆఫ్ ఎక్స్ కి డిఫరెంటియేషన్. క్లియర్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఇంటిగ్రేట్ చేస్తే జీ ఆఫ్ ఎక్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ని డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో ఈ రెండు ఫంక్షన్స్ ఏంటి? ఆపోజిట్. దట్స్ ఇట్. క్లియర్ ఎవ్రీవన్? సో ఇప్పుడు మనం ప్రతి ఫంక్షన్ కి మనము డిఫరెన్షియేషన్ ఆల్రెడీ కనుక్కొని ఉన్నాం. ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే ఇంటిగ్రేషన్ అర్థమైందా? అంటే మనము ఎక్స్ స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ ఏంటి చెప్పండి రా? 2x. 2x కి ఇంటిగ్రేషన్ ఏమవుద్ది? x square. అది. So this is how we get it. This is how we get it. Okay. Try to understand it. Yes, sir. Okay, na? Yes, sir. Okay, sir. So now we understood integral and differentiation derivative. Integral and derivative are opposite operation, or we can say integral is an antiderivative. An antiderivative on course manamu. So g of x is equals to, we'll get it as integral f of x dx. So ikkada nunchi manamu din differentiate chesam dinni. F of x is derivative of g of x. So differentiate cheste ee g of x ni malli differentiate cheste manaki em vastundi? Malli f of x vastundi. Okay na? Okay, sir. అలా చేయొచ్చు కానీ అలా ఇవ్వరు నీకు క్వశ్చన్స్. అంటే మన ఫిజిక్స్ లో అంత అవసరం లేదు. మన ఫిజిక్స్ లో అసలు ఫంక్షన్ ఇచ్చి దాని ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అడగడు. మనం ఎక్కడనో క్వశ్చన్ లో ఎక్కడనో మధ్యలో వాడుతుంది. సో మీకు మ్యాథ్స్ లో కొంచెం అట్లీస్ట్ ఐ కెన్ సే ఇన్ ఎంసెట్ లెవెల్ ఆర్ ఈజీ క్వశ్చన్స్ ఆఫ్ మెయిన్స్ యూ కెన్ డూ దట్ ఇన్ మ్యాథ్ లో. బట్ నీకు అడ్వాన్స్ లో కానీ అడ్వాన్స్ లో అయితే మీకు అలా వచ్చేటట్టు ఇవ్వరు క్వశ్చన్స్ మ్యాథ్స్ లో. ఫిజిక్స్ లో అయితే అసలు రాదు, ఛాన్సే లేదు. మనకి ఫిజిక్స్ లో అది అవసరం లేదు. ఫిజిక్స్ లో మనకి అప్లికేషన్, మనకి ఎక్కడో మధ్యలో ఎక్కడో ఒకసారి ఒక చిన్న పార్ట్ లో యూజ్ అవుతుంది. అది యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ అబౌట్ అప్లికేషన్ ఫిజిక్స్ లో. ఇట్స్ నాట్ అబౌట్ ఇంటిగ్రేటింగ్ ద ఫంక్షన్స్. ఇంటిగ్రేషన్స్ క్వశ్చన్స్ అడగరు నేను. మేబీ ఈ వీక్ ఎగ్జామ్ లో మీకు ఓన్లీ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఫైనల్ ఎగ్జామ్ లేటర్ టాపిక్స్ లో తీసుకుంటే మనకి ఇది మధ్యలో యూజ్ అవుతుంది. ప్రతి టాపిక్ లో we will use differentiation and integration to solve the physics questions.
కాబట్టి మనకి అట్లా ఆప్షన్స్ డిఫరెన్షియేట్ చేసుకునే అవసరం కాదు. ఇక్కడ చూడండి మళ్ళీ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ మళ్ళీ. సో మనకి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డెరివేటివ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డెరివేటివ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఒక నిమిషం, let us f of x is derivative of g of x. ఇప్పుడు ఏం రాయొచ్చు, నేను ఎట్లా రాయొచ్చు, f of x is equals to ఏం రాయొచ్చు చెప్పండి, నోటేషన్ ఏంటిది, d by dx of derivative of g of x అంటే derivative of g of x with respect to x అనుకుందాం. సో d by dx of g of x is g of x equal to f of x into dx. f of x రాయొచ్చు ఎట్లా. Yes, sir. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే dx ఇంటూ పంపిస్తాను. సో d of g of x F of x equals into to dx. f of x into dx రాయొచ్చు ఎట్లా. Into dx. ఇప్పుడు ఏంటిది చిన్న చేంజ్, Into స్మాల్ dx. చేంజ్ ఇన్ g of x. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాను. Now I'm integrating it. If I integrate it, సో ఇక్కడ డెరివేటివ్, ఇక్కడ నేను డిఫరెన్షియేట్ చేశాను, ఇక్కడ ఇంటిగ్రేట్ చేశాను. ఆ రెండు ఏంటిది ఆపోజిట్ ఫంక్షన్స్ కదా, ఇది Yes, sir. క్యాన్సిల్ అయిపోతుంది. సో విల్ గెట్ g of x is equals to Summation f of x into dx. f of x into dx. అది. సో దిస్ ఇస్ ద మెథడ్ ఇన్ f of x into dx. ఇది మనం ఏదైనా ఫంక్షన్ కి ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే ఇది మెథడ్. ఇంటిగ్రేషన్ Sir. కనుక్కోవాలి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ కి ఇంటిగ్రేషన్ కనుక్కోవాలంటే అసలు అది దేనికి డిఫరెన్షియేషన్ కనుక్కుంటే అది ఇంటిగ్రల్ అవుద్ది. అర్థమైందా, అంటే ఐ వాంట్ టు ఫైండ్ ఇంటిగ్రల్ ఆఫ్ 2x కి ఇంటిగ్రల్ అనుకోవాలి నేను. అసలు ఈ 2x దేని ఏ ఫంక్షన్ ని డిఫరెన్షియేట్ చేస్తే 2x వస్తుంది, X square. x స్క్వేర్ ని డిఫరెన్షియేట్ చేస్తే 2x వస్తుంది. అంటే 2x యొక్క ఇంటిగ్రేషన్ ఏంటిది, X square. దట్స్ హౌ వి గెట్ ద ఫార్ములాస్ ఫర్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ మనం సెపరేట్ క్యాలిక్యులేట్ చేయము, డిఫరెన్షియేషన్ ఏమో ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసాం డిఫరెన్షియేషన్ వాల్యూస్. అంటే sin x కి ఏమవుద్ది, cos x కి ఏమవుద్ది, ln x కి ఏమవుద్ది, secant x కి ఏమవుద్ది, అలా అన్ని ఫంక్షన్స్ కి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కి, ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్ కి, తర్వాత ఇంకేమ్రా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ కి, ఇలా అన్ని ఫంక్షన్స్ కి డిఫరెన్షియేషన్ మనం క్యాలిక్యులేట్ చేసాం అన్ని ఫంక్షన్స్. ఇప్పుడు ఏం చేస్తాం, రివర్స్ డైరెక్షన్ వెళ్తాం అనమాట. మనకు తెలిసిన అన్నిటికి రివర్స్ డైరెక్షన్ వెళ్ళి ఇంటిగ్రేషన్స్ కనుక్కుంటాం. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ఏంట్రా, Cos x. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఏమవుద్ది, Sin x. మైనస్ కాదు ప్లస్ రివర్స్ సార్ మొత్తం అంతే. సో లెట్ us do it. సార్ So, సార్ సార్ చెప్పు, సార్ అక్కడ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ ఎందుకు క్యాన్సిల్ చేశారు సార్? ఆపోజిట్ ఆపరేషన్ చెప్పాను కదరా, ఉంది కదా. ఓకే సార్. అరే ఒక స్టెప్ ముందర చేసి మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి వేసావు, అదే వస్తుంది కదా, క్యాన్సిల్ చేయొచ్చు కదా రెండు స్టెప్. ఎస్ సార్. +1 -1 రెండు క్యాన్సిల్ చేయి. క్లాస్ ఎప్పటి వరకు ఎప్పటి వరకు రా, 9 వరకు రా. 8 వరకు. Guys, is it clear? Okay. చెప్పురా ప్రద్యుమ్న. Can you explain once more? ఏం Sir, నా network loss అయింది. So, sir, last level అది differentiation of f. డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆర్ ఆపోజిట్ ఆపరేషన్. సో నేను డిఫరెన్షియేషన్ ఇక్కడ డి అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ g of x, డిఫరెన్షియేషన్ ని ఇంటిగ్రేషన్ ని క్యాన్సిల్ చేసి సేమ్ విత్ రెస్పెక్ట్ టు సేమ్ ఉండాలి. నువ్వు దేంతో ఇంటిగ్రేట్ చేస్తున్నావు, దేంతో డిఫరెన్షియేషన్ అనేది సేమ్ ఉండాలి, అప్పుడే చేయొచ్చు. నువ్వు డిఫరెన్షియేషన్ ఒక దాంతో చేసి ఇంటిగ్రేషన్ ఇంకో దాంతో చేస్తే అవ్వదు, సేమ్ వేరియబుల్ తో చేయాలి. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే నాకు g of x is equals to integral of f of x వచ్చింది. ఓకేనా? Okay, sir. సో ఇప్పుడు 2x is a derivative of x square. సో ఇప్పుడు x square is integral of 2x అవుతుంది, opposite operation. 2x. So integral 2x dx will be x square. Clear? Is that clear, guys? Yes, sir. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ చేస్తే 2x వస్తుంది, అదే డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2 చేస్తే
కాన్స్టెంట్ 2x. 2x. మరి రివర్స్ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు x² తీసుకోవాలా x² + 2 తీసుకోవాలా? +2. ఏదైనా తీసుకోవచ్చు, వి డోంట్ నో. 2x కాబట్టి చెప్పలేము కాబట్టి ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేది మనం పెట్టుకోవాలి ఊరికనే. మనకి ఫిజిక్స్ లో పెద్ద యూజ్ ఉండదు, మీకు మ్యాథ్స్ లో ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఇంటిగ్రేట్ చేసినప్పుడు అంటే దాని లిమిట్ చెప్పలేదు అనుకో, డైరెక్ట్ గా +c అని పెడతాం ఇక్కడ ఊరికనే. బికాజ్ Any constant value. we are not sure about that constant. We know definitely x² ఇంటిగ్రేట్ చేస్తే ఆర్ x² ని డిఫరెన్షియేట్ చేస్తే 2x వస్తుంది. c ని డిఫరెన్షియేట్ చేస్తే 0 అయిపోతుంది, మిస్ అయిపోతుంది. ఇప్పుడు మనం రివర్స్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు we can't identify what is this. సో కాబట్టి ఒక కాన్స్టెంట్, అన్నోన్ కాన్స్టెంట్. ఓకేనా? ఓకే సార్. సరే ఇంటిగ్రల్ ఆఫ్ x² అండి. నెక్స్ట్ పార్ట్. సో ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ ఇంటిగ్రేట్ చేయొచ్చు సార్. సార్ ఒకసారి ప్రీవియస్ పేజ్ చూపించు. సార్ ఇంటిగ్రల్ ఆఫ్ 2x ఏంటి సార్? ఇంటిగ్రల్ ఆఫ్ 2x అదే కదా చెప్పింది x². రాసాను కదరా. ఓకే సార్. సార్ ఇంటిగ్రల్ ఆఫ్ x ఇంటిగ్రల్ ఆఫ్ x². కాదు సార్, ఇంటిగ్రల్ ఆఫ్ x² సార్. ఇంటిగ్రల్ ఆఫ్ x² చెప్తానండి. దేని డిఫరెన్షియేట్ చేస్తే నీకు x² వస్తుంది? 2x. డిఫరెన్షియేట్ చేస్తే అనేది దేని డిఫరెన్షియేట్ చేస్తే నీకు x² వస్తుంది? ఆలోచించండి. x³ x³ డిఫరెన్షియేట్ చేస్తే నీకు ఏమొస్తుంది? 3x². 3x². 3 తో డివైడ్ చేస్తే x³ x² వస్తుంది. అంటే దేని డిఫరెన్షియేషన్ x² is differentiation of x³ 3. So integration of x² dx is x³ 3. That is how to approach. చెప్తాను మీకు ఇప్పుడు జనరలైజ్ చేసి చెప్తున్నాను. సో ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ x పవర్ n కావాలి మనకి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ n is n into x పవర్ n - 1 కదా, అవునా? సో ఈ dx ని పంపించేయి. సో నీకేమవుద్ది? d of x పవర్ n is equals to n into x పవర్ n - 1 into dx. ఏం చేస్తుందాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఆన్ బోత్ సైడ్స్. సో లెట్ us integrate on both sides. సో n బయట తీసుకోమా, n కాన్స్టెంట్ కాబట్టి లీవ్ ఇట్. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? Integration derivation cancel. క్యాన్సిల్స్. x పవర్ n. So you are getting integration of n into e part. Integration of n into x power n minus 1 dx is x power n, right? So అక్కడ నుంచి integration of x power n minus 1 ఏమవుద్ది? Integration of x power n minus 1 dx is x power n. n is constant కాబట్టి x power n by n. Is that clear? Yes sir. సో ఇప్పుడు నాకు ఏం కావాలి? నాకు సింప్లిఫైడ్ ఫామ్ లో కావాలి. అంటే నాకు ఈజీ కావాలి. అంటే ఇది గుర్తుంచుకోవడానికి అంత ఈజీ ఉండదు, బికాస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n - 1 లాగా గుర్తుంచుకోవడం కష్టం. సో కాబట్టి ప్రతిసారి ఒకటి యాడ్ చేసుకుని డివైడ్ బై కింద చేయాలి. సో దానికంటే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n కావాలి. సింపుల్ ఫామ్ ఆల్రెడీ ఒకటి ఉంది వాళ్ళ కాడ. ఇది హేమంత్ అన్నది, నవీన్ రెడ్డి బెంగళూరు నుంచి వచ్చినది. ఇది ఏం బెంగళూరు నుంచి వచ్చిందిరా? క్లాస్ వినండిరా మీరు, మధ్యలో ఎందుకు మాట్లాడుతురా బాబు? ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఐ వాంట్ ఏం కావాలి మనకి? ఎక్స్ పవర్ n కి ఇంటిగ్రేషన్ కావాలి. సో ఎక్స్ పవర్ n కి ఇంటిగ్రేషన్ కావాలి ఆర్ ఎక్స్ పవర్ సమ్ జనరల్ ఫామ్ లో కావాలి. నేను n is equals to ఇక్కడ n - 1 నాకు అంటే ఐఎమ్ నాట్ షూర్, right? I don't want n - 1. So I want simply n or m ఏదో ఒకటి. సో n - 1 is equals to m తీసుకుంటున్నా. ఏం లేదు, ఎందుకు తీసుకుంటున్నా అంటే జస్ట్ నా వేరియబుల్ అంతే. జస్ట్ ఇట్స్ మై రైట్. ఏదైనా పేరు పెట్టుకోవచ్చు నువ్వు, జస్ట్ నేమింగ్ కదా. n m అనేది వేరియబుల్స్ పేర్లే. సో కాబట్టి ఐఎమ్ టేకింగ్ సమ్ అదర్ వేరియబుల్ m as n - 1. సో అప్పుడు n is equals to ఏమవుద్ది? m + 1 అవుద్ది, అవునా? m + 1. సో ఇక్కడ నేను ఇంటిగ్రేట్ చేసుకుంటే ఇప్పుడు ఇవి సబ్స్టిట్యూట్ చేస్తుంది ఈ రెండు.
సో ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n minus 1 ప్లేస్ లో m dx is equals to x పవర్ m plus M 1 plus by 1 by M plus 1. m plus ఇది ఫార్ములా అలా గుర్తుంచుకోవచ్చు. ఓకే సార్. మీ పేరు n ప్లేస్ లో m ప్లేస్ లో n ఏది పెట్టుకున్నా ఏం లేదు. లేదు ఇక్కడ మనకి n కావాలంటే ఇది m అనుకో, పేరు మార్చుకునేది ఏముంది, m ఇది m m m m అది ఫైనల్ ఫార్ములానా సార్? అంటే ఈజీ గుర్తుంటుందా మనకి, అంత ఏం లేదు. m is equals to n plus 1. సో ఇక్కడ నేను రాసుకుంటే ఇప్పుడు ఏమొస్తుంది, ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n dx is x పవర్ n plus 1 by n plus 1. ఇది ఫార్మ్ ఫైనల్ ఎక్స్ప్రెషన్. Is that clear for everyone? ఫస్ట్ స్టెప్ సార్ ఫోర్త్ స్టెప్ నుంచి వస్తుంది అని. ఏంటిది? ఫోర్త్ స్టెప్ నుంచి వస్తుంది అని. ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫోర్త్ స్టెప్ నుంచి? ఇదే ఇక్కడ నుంచా? అవును సార్. m వాల్యూ m minus 1 n అని తీసుకున్నారా? నేను నా జస్ట్ కన్సిడరింగ్ ఇట్, నేమింగ్ ఇట్ అంతే. సార్ ఫస్ట్ లో m చేంజ్ చేయాలి సార్. ఫస్ట్ 2 లైన్స్ లో m చేంజ్ చేయాలి. అర్థం కాలేదు. mx పవర్ m minus 1. n చేంజ్ చేయలేదు సార్. n ఓకే సారీ. అక్కడ m పెట్టు. ఇక్కడ ఏమవుద్ది, m కింద కూడా సార్. కింద స్టెప్ లో Next step also. సార్ ఇక్కడ m బయటకు వచ్చేస్తుంది సార్ ఇంటిగ్రేషన్ నుంచి. కాన్స్టెంట్, అది కాన్స్టెంట్ తీసేసి పెట్టు. రే డోంట్ డిస్కస్, క్లాస్ జరుగుతుంటే మీరు ఏదో డిస్కస్ చేస్తారేంట్రా? సో యూ కెన్ డిస్కస్ ఇట్ లేటర్ అండ్ ఇక్కడ మీరు డిస్కస్ చేయొద్దు అసలు. డోంట్ రిప్లై ఫర్ అదర్స్ ఇన్ దిస్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ గ్రూప్ కానీ, నేను వాట్ ఎవర్ ఫిజిక్స్ గ్రూప్ ఇస్ దేర్, డోంట్ డిస్కస్ ఎనీథింగ్ దేర్. జస్ట్ మీకు నాతో ఇంటరాక్ట్ అవడానికి, ఎందుకంటే ఇఫ్ యూ కీప్ ఆన్ డిస్కసింగ్ ఐ కాంట్ సీ వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్ మీ. సో డోంట్ డిస్కస్ దేర్, రైట్? Okay, sir. So integral x power n dx is x power n plus 1 by n plus 1. So this is the expression for algebraic function. This is how to integrate. Next, so ఇక్కడ plus c ఉంటుంది. Obviously you have to add plus c, right? Because we don't know what is the constant when we go in a reverse direction. So కాబట్టి మనం ఒక plus c అని పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ x square ఏమవుతుందా? x square dx ఏమవుతుంది? X cube by 3. 2 plus 1 by 2 cube by 3 plus c. x cube by 3 plus c. X power 10 ni? X power 11 by 11. So it will be x power 11 by 11. సార్ ప్లస్ ఎందుకు తీసుకున్నారు సార్? అరే ఇప్పటికి 3 సార్లు చెప్పానురా నేను. సరే సీన్ ఎలానే వదిలేస్తారా? కాన్స్టాంట్. అంతే. సార్ ఇప్పుడు ఇది ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ సి ని డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అంతే కదా? ఓకే సార్. దాని నుంచే మనకి ఈ ఫార్ములా తీసుకొచ్చింది మనం అసలు. కాన్స్టెంట్ ఇట్ విల్ బి x పవర్ 0 కదా. సో ఇక్కడ ఏమవుతుంది, x పవర్ 0 -5, right? x power minus 4 by minus X power minus 4 by minus 4 plus c. minus 5 plus 1 plus c అంటే x power minus 4 by minus 4 plus c. సో ఇది ఇంటిగ్రేషన్. క్లియర్ అందరికి? Yes, sir. Next, we know differentiation of ln function is 1 by x, right?
అరే ఇక్కడ ఓన్లీ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్, దిస్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ x is equals to except n is equals to -1. n should not be equal to -1. ఎందుకు n is equals to -1 అయినప్పుడు Power zero. undefined Zero. Denominator zero. డినామినేటర్ 0 అయితే విచ్ విల్ బి వెరీ అన్డిఫైన్డ్, యూ కెనాట్ డిఫైన్ దట్. సో కాబట్టి ఏం చేస్తున్నాం మనం, వి విల్ ఫర్ దానికి వేరే వస్తుంది, ఇది వస్తుంది అన్నమాట. సార్ సి అంటే కాన్స్టెంట్ సార్? సి అంటే కాన్స్టెంట్, సమ్ కాన్స్టెంట్, అన్నోన్ కాన్స్టెంట్, దట్ కెన్ బి ఎనీథింగ్, వి డోంట్ నో. నెక్స్ట్, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ln x is 1/x. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x will be ln x. కాన్స్టెంట్ ఎందుకు యూజ్ చేస్తాం? ఎక్కడరా ఉంటుంది, ప్లస్ సి ఉంటుంది. Logarithmic functions. Logarithmic function 1/x, integration of 1/x dx is ln x. Next, we know differentiation of e power x is e power x. Sir, integration of ln x. Integration of Ln x. వద్దాం రా, ఒకదాని తర్వాత ఒక దబ్బా. మేము చెప్పిన అర్థం చేసుకోండి ముందు. ఐ విల్ కమ్ టు దట్ లేటర్. ఫస్ట్ డిస్కస్ లెటర్స్. మీకు ఇప్పుడు చెప్పిన అర్థమైందా లేదా అడగండి. నేను తర్వాత మీకు టాపిక్ అయిపోయిందని చెప్పినప్పుడు మీకు ఏదైనా మిగిలిపోయి ఉంటే అవి అడగండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e power x is e power x. సో differentiation of e power x is e power x. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e power x ఏమవుద్ది? e power x plus c. e power x ఉంటుంది, ప్లస్ సి ఉంటుంది. ప్లస్ సి పెట్టుకోండి మీరు, నేను రాయట్లేదు. ఎవ్రీవేర్ దేర్ విల్ బి ప్లస్ సి. అది మీకు మ్యాథ్స్ లో ఉంటుంది, మనకి ఫిజిక్స్ లో అవసరం లేదు, ఆ సి కూడా అవసరం లేదు మనకి. మనము ఇందాక చెప్పాను కదా లిమిట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి అని, అక్కడ ఆ పార్ట్ మనకి ఇంపార్టెంట్. సో అది మనం డిస్కస్ చేద్దాం. సో అది మనకి ఎక్కువ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, దీన్ని ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటారు. చెప్పట్లేదు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి యాడ్ చేస్తున్నావు, కాన్స్టెంట్ ఏం వస్తుంది అదంతా చెప్పట్లేదు. లిమిట్స్ మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే అక్కడ చెప్తావు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ సి క్యాన్సిల్ అయిపోద్ది. సో మనకి సి ఇన్వాల్వ్ అవుతుంది. సో ఫిజిక్స్ లో మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు సి. జస్ట్ మీ కాన్సెప్ట్ తప్పు చెప్పకూడదు అని చెప్పేసి సి అని చెప్తున్నాను అంతే. బట్ యాక్చువల్లీ వీ డోంట్ కేర్ అబౌట్ దట్ సి ఇన్ ఫిజిక్స్. ఇక్కడ కూడా ప్లస్ సి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ a power x dx is a power x by ln a. Ln a na sir? ln a. log a by c. Because differentiation of a power x is a power x into ln a. So adi ln a idu pampiste the integration of a power x is a power x by ln a. completed. Next, differentiation of sin x is cos x. So integration of cos x dx will be Sin x. Sin x. అలానే differentiation of cos x is minus sin x. So integration of sin x dx will be cos x. So ఇవన్నీ ఫార్ములాస్ జస్ట్ రివర్స్ డైరెక్షన్ వెళ్ళి రాసుకున్న ఫార్ములాస్ అన్ని. సో నోట్ డౌన్. Share PDFs. Yeah, I'll share it. సార్ లెఫ్ట్ డిఫరెన్షియేషన్ కూడా రాయాలా? దాని నుంచి వచ్చినవి ఎక్కడ నుంచి వచ్చింది తెలియాలంటే రాసుకుని ఇష్టం రాసుకునేది. ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ వాంట్ టు రైట్ ఆర్ వెదర్ యూ వాంట్ టు నాట్ రైట్. ఎలా ఎక్కడ నుంచి వచ్చిందో నీకు తర్వాత తెలియాలంటే రాసుకో, లేదు నాకు గుర్తుంటది అనుకుంటే రాయకు. సో ఆల్వేస్ రిమెంబర్, నోట్స్ యు ఆర్ రైటింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసం రాస్తున్నావు, ఎవరి కోసం రాయట్లేదు. సో ఏం రాయాలి, ఎలా రాయాలి, అదంతా ఏం రాయాలి అనేది అది మీ ఇష్టం అనేది. ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఇఫ్ యూ రైట్ ఇట్ దెన్ ఇట్ విల్ బి యూస్ఫుల్. మీరు రాయకుండా ఉంటే మీకు తర్వాత మిస్ అవుతారు. రైట్, యూ థింక్ దట్ ఐ విల్ సీ ఇట్ ఫ్రమ్ ద పీడిఎఫ్ వాట్ ఐఎమ్ సెండింగ్, బట్ దట్ విల్ నాట్ హెల్ప్. మీ ఓన్ వర్డ్స్ లో మీరు రాసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో సెకండ్ దాంట్లో మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి ఎట్లా వచ్చింది సార్? మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి ఎట్లా వచ్చింది సార్? వెళ్ళురా, రివర్స్ డైరెక్షన్ వెళ్ళరా. కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ వచ్చేసి సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ వచ్చేసి కాస్ ఎక్స్, మైనస్ ఉంటుంది. ఓకే సార్. అన్ని రివర్స్ డైరెక్షన్ వెళ్ళటం. టాన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ వచ్చి టాన్ ఎక్స్.
సో అన్ని రివర్స్ డైరెక్షన్ జస్ట్ అంతే. రే కౌశిక్, కౌశిక్ ఐల్ బి రిమూవింగ్ ఇట్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా గేమ్స్ ఆడతామంటారు ఇక్కడ. కౌశిక్ వన్స్ అన్మ్యూట్ యువర్సెల్ఫ్. కౌశిక్, వేర్ ఇస్ ఇట్? రైజ్ యువర్ హ్యాండ్. Okay, sir. Completed, sir. Okay. Completed, sir. 1 minute, sir. 1 minute, sir. 1 minute. Okay. Screen share is stop. Screen share Screen share stop. button. But I have lost this connection. Sir, ఒకసారి ఇది కోస్ట్ ఇవ్వండి ట్యాబ్. బాబురావు సారా ఎవరు? జగదీష్. జగదీష్ సార్. ఓకే గైస్, చూడండి రా, మీరు స్టార్టింగ్ లో కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా ఉండండి. రైట్, మీరు స్టార్టింగ్ కొంచెం ఎక్కువ వర్క్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేసుకోండి సచ్ దట్ యూ విల్ బి కంఫర్టబుల్. ఏదైతే క్లాస్ లో చెప్పానో అది మీకు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటుంటే మీరు కంఫర్ట్ ఫీల్ అవుతారు. నెక్స్ట్ క్లాస్ అర్థమవుతాయి అండ్ దేర్ విల్ బి సమ్ యూజ్ ఆఫ్ ఇట్. లేదు మీరు డీవియేషన్స్ మీరు అలా ఉండి గేమ్స్ ఆడటము అది ఇది చేసుకుంటూ పోతే yes you can play it, but definitely classes, whatever class you have, you should be able to practice it once more. అప్పుడే మీకు నెక్స్ట్ క్లాసెస్ అర్థమవుతాయి. ఓకేనా? సో కాబట్టి డోంట్ రైట్ వేస్ట్ టైం అన్నెసరీ. మీకు స్టార్టింగ్ మీరు అలా నెగ్లెక్ట్ చేశారంటే ఇక 2 years మీరు అంతే యాక్షన్ చేయాల్సి వస్తుంది. రైట్, కంప్లీట్ యువర్ ప్రిపరేషన్ బికమ్స్ ఎ జోక్. రైట్, మీరు అలా ఇగ్నోర్ చేసుకుంటూ ఎవరి కోసమో చదువుతున్నట్టు మీరు అలా చేస్తే మాత్రం ఇట్ విల్ బి నాట్ అట్ ఆల్ యూస్ఫుల్ ఫర్ యూ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎనీవన్. ఇట్ విల్ బి ప్రాబ్లమేటిక్ గైస్. చెక్ ఇట్. మీరు ఏదైతే క్లాస్ అవుతుందో ఆ క్లాస్ ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎ లిటిల్ బిట్. సో ప్రాక్టీస్ చేయకపోతే మీకు యూజ్ ఉండదు క్లాసెస్ విని. Once you start understanding the classes, then the class you can enjoy the classes. సార్ అక్కడ లాస్ట్ దానిలో డిఎక్స్ రాలేదు సార్. dx ఉంటుంది. So cosecant x cot x dx integration is minus cosecant x minus cosecant x. సార్ ఒకసారి ప్రీవియస్ పేపర్ ఇది థర్డ్ వర్క్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఏది థర్డ్ ఇది integration of differentiation of a power x is a power x ln a. సో ఇక్కడ నుంచి dx పంపిస్తే ln a తీసుకొస్తా. సో d of a power x by ln a is a power x dx, right? Integrate. So integration differentiation cancels. So a power x dx integration ఏమొచ్చింది? అర్థమైందిరా? yes sir. Yes, sir. అంతే.
So basically rules అనుకోవచ్చు. You can say rules. So if integration of c into a constant into f of x will be constant, you can take outside. So constant into f of x dx. Next, if you have some constant, integration of constant c dx. ఏం చేయొచ్చు నేను, I can write a c outside తీసుకొని x par x ని ఏం చేసుకో, x లేదు, సో x par 0 తీసుకుంటున్నా. సో ఇంటిగ్రేషన్ విల్ బి x c, ఇక్కడ c అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది, k అనుకో. సమ్ కాన్స్టెంట్ k ఉంది, k ని బయట తీసుకొచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ x par 0 is x par 1/1. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, x అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ is some k into x par 1 ప్లస్ c, అది ఎట్లాగా ఉంటుంది, అది మనకు అవసరం లేదు. ఓకేనా, ఇస్ దట్ క్లియర్ ఎవ్రీవన్? Yes, sir. Okay. So next rule, u plus v rule. 1 minute. Sir, last slide. Logarithmic function. Hmm? Log function చెప్పలే ఇంటిగ్రేషన్. లాగ్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ అది యాక్చువల్ గా వేరేలా చేయాలి, మనం డైరెక్ట్ లేదు. సార్ మీరు నిన్న పీడిఎఫ్ పెట్టారు కదా సార్, పీడిఎఫ్ పెట్టారు కదా, దాంట్లో క్వశ్చన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Yes, sir. Application type sand. ఓకే, 4 ఉన్నాయి సార్. అచ్చా, అందుట్లో మీకు అది అవును సార్, డౌట్ ఉంది. అండ్ అది ఇవ్వాలనుకోలేదు నేను, బట్ ఐ హావ్ ఓకే, లెట్ us discuss. ఓకే, సో లెట్ మీ కంప్లీట్ దిస్. ఇది క్లోజ్ చేద్దాం, ఇది ఒకటి u plus v రూల్ క్లోజ్ చేసి చేద్దాం. ఓకే ఓకే ఓకే, ఓకే దెన్ ఈ పార్ట్ అయిపోద్దిరా మనకి, ఆ క్వశ్చన్స్ ఎప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, తర్వాత ఎప్పుడు చేద్దాం సార్, ఇది కంప్లీట్ అయింది. డిఫరెన్షియేషన్ మళ్ళీ తర్వాత చూద్దాం రా, ఇది కంప్లీట్ చేద్దాం ఇప్పుడు, ఎందుకంటే మీకు ఇంటిగ్రేషన్స్ అయిపోద్ది ఫ్లోలో. సో ద డిఫరెన్షియేషన్ అప్లికేషన్స్ మీకు అది ఫిజిక్స్ కి అవసరం, అందుకే చెప్పాను అవి హై లెవెల్. మీకు ఎగ్జామ్స్ అలాంటి అంతకేం రాకపోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి. దోస్ ఆర్ ద అప్లికేషన్స్. నా ఇంటిగ్రేషన్ ఆఫ్ u plus v or u plus or minus v ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ఫంక్షన్ f of x plus g of x ఉంటే సపరేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఈ x మల్టిప్లై చేసి u into dx and v into dx రాసుకొని ఇంటిగ్రేట్ చేయొచ్చు. Same as differentiation. So integration of x square is x cube by 3. Integration of 2x is X square. 2 into x square by 2. So it will be the integration x cube by 3 plus x square, right? And then plus constant. Yes, is this clear for everyone? Yes sir. Yes sir, 1 minute sir. కాపీ ఏం లేదు, ఇంకా తర్వాత చేసుకో. పీడిఎఫ్ షేర్ చేస్తున్నా, చెయ్యి, మళ్ళీ ట్రై చేయను క్వశ్చన్స్. ఓకే సార్, మళ్ళీ ట్రై చేసుకోండి. మీరు అర్థమైతే క్వశ్చన్స్ మాత్రం యూ నీడ్ నాట్ కాపీ ఇట్. అక్కడ మిస్ అయిపోతే ఆపేసి మళ్ళీ ట్రై చేయండి. తర్వాత కాన్సెప్ట్ చెప్పినప్పుడు కాపీ చేసుకోండి, కాన్సెప్ట్ చెప్పినప్పుడు రాసుకోండి మొత్తము రన్నింగ్ నోట్స్. బట్ వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్, దోస్ క్వశ్చన్స్ యూ టేక్ ద క్వశ్చన్ ఒకటి నోట్ చేసుకోండి, మళ్ళీ దాన్ని ట్రై చేయండి మీరు తర్వాత క్లాస్ తర్వాత. మళ్ళీ ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే నేను షేర్ చేసే పీడిఎఫ్ సపోర్ట్ తీసుకొని చేయండి. ఇది ప్రాసెస్. ఇలా చేస్తే మీరు ఇంప్రూవ్ అవడం చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ద ఎఫెక్టివ్నెస్ విల్ బి వెరీ హై. గైస్, ఐఎమ్ కంప్లీటింగ్ దిస్ ఇంటిగ్రేషన్. మీరు ఇప్పుడు వదిలేస్తే ఇంతవరకు విన్నది మొత్తం వేస్ట్. టుమారో రైట్, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ యూ కాంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. సో ఇట్స్ అప్ టు యూ. మీరు లీవ్ అవుతున్నారు అంటే ఐ విల్ చెక్ ఇట్, ఐ విల్ టాక్ టు యువర్ పేరెంట్స్ అండ్ ఐ విల్ కాల్ యూ ఆల్సో, ఎందుకు లీవ్ అవుతున్నారు అనేది. సో విల్ నోట్ ఇట్ డౌన్ whenever it is possible. సో మీరు ఇప్పుడు లీవ్ అవుతున్నారంటే యు ఆర్ నాట్ కమింగ్ టు ద క్లాస్ టు లెర్న్. సింపుల్ కామన్ సెన్స్, అంతే కదా. మీకు క్లాస్ రన్ అవుతున్నప్పుడు మధ్యలో మీరు వదిలేసి మీరు లీవ్ అవుతున్నారంటే ఏదో రావాలి కాబట్టి క్లాస్కి వస్తున్నారు, అలా అయితే మీకు అర్థమవుతుంది.
That's it. It's up to you. So integration of tan x dx. So integration of tan x dx ఎలా చేయాలి? Let us discuss it. So మనకి differentiation of ఏదైనా function tan x ఉందా? Secant Differentiation of square. tan x dx ఏదైనా function ఉందా? Secant The square. differentiation of secant. లేదు సార్. లేదు. The differentiation of secant. Differentiation of secant x is లేదు Tan x secant. Tan x secant. tan x into secant x. Secant tan x కాదు డైరెక్ట్ గా. So you don't have any what you can say direct differentiation. అంటే డైరెక్ట్ డిఫరెన్షియేట్ చేస్తే డైరెక్ట్ tan x అనేది రాదు. You can write sin by cos x. అది మనకి tan ఫార్మ్ లో చదవలేదు. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం? Sin by చూద్దాం. cos x. ట్రై చేస్తున్నాం అంతే. Sin by cos. అలానే ఎందుకు రాయాలో తెలీదు. We will try it in several ways. tan x ని ఇంకెలా రాసుకోవచ్చు? tan x Sin తెలియదు by formula. cos. sin by cos. You can write as sin by cos. ట్రై చేస్తున్నారు ఇక్కడ నాకు రైట్. నేను మీకు అన్ని నేను ట్రై చేసి చెప్తాను. ఆల్రెడీ తెలిసిన వాల్యూ నాకు తెలుసు, డైరెక్ట్ చెప్పొచ్చు. అలా చెప్తే మీకు రాదు. అండ్ ఎవరైతే మీకు ఆల్రెడీ స్కూల్లో చేశారో ఈ టాపిక్ ఆల్రెడీ తెలిసిందో మీరు ఎక్కువ మళ్ళీ ట్రై చేయండి, ఆలోచించండి. మీరు తెలిసిన ఫార్ములాని మళ్ళీ వెంటనే పెట్టుకుంటే దట్స్ బై హార్టింగ్. దట్ విల్ బికమ్ బై హార్టింగ్. డోంట్ బై హార్ట్ ద థింగ్స్. ట్రై టు అండర్స్టాండ్ హౌ టు గెట్ ఇట్. సో ఏం చేయాలి దీన్ని? సో tan x dx వచ్చింది. దీని ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి? నాకు ఫార్ములా తెలియదు డైరెక్ట్ దీనికి. సో కట్ ఏం చేస్తుంటే వేరే విధంగా రాయడానికి ట్రై చేస్తాం. వీఆర్ ట్రైంగ్ టు రైట్ ఇట్ లైక్ sin x by cos x. చూద్దాం వస్తుందో రాదు. sin x by cos x into dx. ఇప్పుడు ఏం చేయొచ్చు నేను? వాట్ ఐ కెన్ డూ, దీన్ని ఇంకో ఫార్మ్ లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయొచ్చు? minus cos x plus u by v. U by v rule. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ చెప్పలేదు నేను. సార్ d by dx of sin x equal to cos x. d by dx minus cos x. sin x equal to cos x. అయితే సార్ d sin x equal to dx cos x. సార్ అంతే సార్, తర్వాత తెలియదు. ఎందుకు రాసేవాళ్ళ? సార్ అంటే ఇప్పుడు dx ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ sin x అన్న cos x అన్న రాసుకుంటే చేయొచ్చు. అట్లా dx ని sin x cos x టర్మ్స్ లో ఎలా రాస్తారు నువ్వు? అంటే కాదు సార్, dx వాల్యూ అంటే d cos x అన్న d sin x అన్న రాస్తే అప్పుడు tan x is equal to 1 by cot x అని కూడా రాయొచ్చు కదా సార్? రాయొచ్చు. సార్ sin x into dx కి minus cos x వస్తుంది కదా సార్? ఏమొస్తుంది? minus cos x plus c. అవును వస్తే మరి కింద cos x ఉంది కదా, దీని అంటే ఇది కాన్స్టెంట్ కాదు కదా బయట తీయడానికి. ఇక్కడ చూడండి మనం ఏం చేయాలంటే మనకు తెలిసిన ఫార్మ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. తెలిసిన ఫార్మ్స్ లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచించాలి. రైట్, ఇట్స్ నాట్ దట్ ఈజీ టు గెట్ ద ఐడియాస్. మీరు ట్రై చేస్తున్న కొద్దీ మీరు ఆ ఆన్సర్ తెలియక ముందు ట్రై చేయాలి. మీరు ఈ క్వశ్చన్ అటెంప్ట్ ఇస్తే మీరు రిసీవ్ చేసుకునేది ఎక్కువ ఉంటుంది. ఇది మీరు ఎన్నిసార్లు చెప్పినా కానీ స్టూడెంట్స్ విల్ నాట్ ఫాలో దిస్. బట్ ఇఫ్ యూ ఫాలో దిస్ యువర్ గ్రోత్ విల్ బి వే ఫాస్టర్. 10x ఉంటుంది. నార్మల్ గా నువ్వు చూసి నేర్చుకున్నది ఆల్రెడీ విని నేను చెప్పిన ఫార్ములా బట్టి నువ్వు నేర్చుకొని అలా వెళ్తే ఇఫ్ యువర్ గ్రోత్ ఈస్ 1x. ఇఫ్ యూ ట్రై ఎవ్రీ క్వశ్చన్, ప్రతి ఒక్క క్వశ్చన్ ని ఆన్సర్ చూడకుండా నేను ట్రై చేయాలి. ఒక 4-5 సార్లు తప్పిపోయింది, 5 సార్లు తప్పిపోయింది, నీకు ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు. అసలు ట్రై చేసావు. ఐ ట్రైడ్ ఇట్ ఇన్ సెవరల్ వేస్. ఐ రైట్ ఇట్ ఇన్ sin x by cos x. ఏదో ఒక అటు ఇటు చేసి ట్రై చేయాలిరా బాబు. అలా చేస్తే the way you learn is much faster, because ఒక క్వశ్చన్ నుంచి నువ్వు డైరెక్ట్ అయిన ఆన్సర్ చెప్తే అరే దీన్ని sin x is equals to cos x is equals to some వాల్యూ తీసుకోండిరా అని చెప్తే అదే తీసుకుంటే ఒక ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటున్నారు. యు ఆర్ లెర్నింగ్ ఓన్లీ 1 పాయింట్. బట్ ఇఫ్ యూ ట్రై ఇట్ ఇన్ సెవరల్ వేస్, అక్కడ ఏం నేర్చుకుంటున్నారు? అరే ఇలా చేస్తే ఎందుకు పోతుంది, వై ఐఎమ్ గోయింగ్ రాంగ్ అనేది నీకు అర్థమవుతుంది. సో ఫ్రమ్ సింగిల్ క్వశ్చన్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ టు యువర్ బ్రెయిన్. నీకు తెలియకుండానే బ్రెయిన్ డెవలప్ అవుతుంది. సో అక్కడనే నీకు క్రిటికల్ థింకింగ్ ఆర్ అనలిటికల్ ఎబిలిటీ విల్ ఇంప్రూవ్. సో కాబట్టి ఎప్పుడైనా క్వశ్చన్ ని ట్రై చేయండి, 4-5 సార్లు ట్రై చేయండి, ఇష్టపడండి. అంటే టు ట్రై ద క్వశ్చన్ యూ షుడ్ బి హ్యాపీ ఆ యొక్క ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్స్ ఉంటారు, గేమ్స్ ఆడుతారు, వై యు ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ద గేమ్స్ మోర్? బికాస్
వెంటనే ప్రతి ఒక్కరు చేయగలిగింది అయితే మీ గేమ్ ఇష్టపడతారా? ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ, ఇఫ్ యూ కెన్ ఈజీలీ డూ దట్, విల్ ఇట్ బి ఇంట్రెస్టింగ్ టు యూ? No, sir. No, obviously you have to fail there, you keep on failing it. So ఎంత టఫ్ ఉంటే you are enjoying such. సో ఇది కూడా అలానే చూడండి. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఆ వేలో మీకు నేర్పించలేదు ప్రాజెక్ట్. స్కూల్ లెవెల్ వరకు బై హార్ట్ చేసి రైట్, you're not feeling it as a challenge, you're not feeling it as a what you can say something interesting. అందులో నీకు కిక్ వస్తున్నట్టు అనిపించట్లేదు. బట్ ఇఫ్ యూ ట్రై ఇట్, ఇఫ్ యూ స్టార్ట్ ట్రైయింగ్ ఇట్, అరే క్వశ్చన్ తీసుకొని అది ఎలా ట్రై చేయాలి, అందరికంటే ముందు ఎలా చెప్పాలి, ఈజీ స్టెప్స్ ఎలా చేయాలి. సో యూ కెన్ ట్రీట్ దీస్ క్వశ్చన్స్, ఎవ్రీ క్వశ్చన్ లైక్ ఏ గేమ్. సో యూ హావ్ టు ట్రై ఇట్ ఇన్ సెవరల్ వేస్. ఓకే సార్ ఇప్పుడు ఉంటుందా సార్ ఇంటిగ్రల్? యూ బై బి రూల్ నేను చెప్పలేదు, ఇంకా యూ బై రూల్ అవసరం లేదు దీనికి. సార్ ఇప్పుడు వచ్చింది సార్. ఇప్పుడు ఏమొచ్చింది, ఏం చేసావు సార్? d by dx of cos x equal to minus sin x తీసుకున్నా సార్. ఓకే, d by dx of cos x equal to minus sin x. cos x is equals to minus sin x. Minus d cos x equal to dx sin x. Minus d cos x is equals to dx sin x. sin x dx. సార్ sin x dx వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేయండి సార్. minus d cos x by cos x. సార్ అప్పుడు cos x ఈక్వల్ టు t అని రాయండి సార్. 1/t అంటే మైనస్ బయటికి రాయండి, ఇంటిగ్రేషన్ బయటికి, మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t dt log t. ఓకే, గుడ్. అరే నీకు జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ రైట్, ఇందులో ఫస్ట్ రాసి ఉండే సార్. వాట్ ఎవర్ ఇట్ ఇస్ సార్, రాసి ఉండేలే కానీ ఇది చెప్తున్నాను కదా, ఈ ఐడియా నీకు యూజువల్లీ రైట్, ఇట్స్ నాట్ దట్ ఈజీ. Right, if you get this one without knowing anything, then it's brilliant. So మనం ఎవరికో చూపించుకోవడానికి కాదు, for yourself you can understand it. ఎవరో చెప్పింది if you did it by yourself, then it will be excellent. I can say if you work properly, you can be in top 100 also. So that's the case I'm saying. అంత ఆ లెవెల్ వాళ్ళకి మాత్రమే అలా డైరెక్ట్ గా అసలు ఏమి ఐడియా లేకుండా వస్తుంది. రైట్, ఇఫ్ యు నో ఇట్, ముందే చేసిన సార్ నేను. అదే చెప్తున్నాను, ముందే చేసావు కాబట్టి. చూడండి మిగతా వాళ్ళు చూడండి రా, మాక్సిమం పీపుల్ కి ముందు తెలిస్తే ఈజీగా వస్తాయి, కానీ ముందు తెలియకపోతే రావటం అనేది ఇట్స్ బ్రిలియంట్. రైట్, చెప్తున్నాను కదా, అలా ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్ అన్నా నువ్వు చేయగలిగా అనుకో, రైట్, నో వన్ కెన్ స్టాప్ యూ. సో దాన్ని ట్రై చేయండి మీరు, అలా ట్రై చేయాలి. అది ఎలా రావాలి, ఇంకొక డిఫరెంట్ వేలో ఎలా ఆలోచించాలి అనేది మీరు ఆలోచించకండి. అంటే మనకు తెలిసిన ఫామ్ లో కన్వర్ట్ చేయాలి, దీన్ని మనం తెలిసిన ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఏం చేస్తానంటే నేను ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్, అందులో సబ్స్టిట్యూషన్ చేసాం, గుర్తున్నాయా? మనకి డైరెక్ట్ ఫంక్షన్ లేనప్పుడు సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం డిఫరెన్షియేషన్ లో. అలానే సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఏదో ఒకటి వస్తుందో రాదో. నేను ఫస్ట్ ఏం చేసుకుంటున్నాను, లెట్ us take sin x is equals to t. let us try అంతే. ఎందుకు రావాలి, ఎందుకు చేయాలంటే ఇలా ట్రై చేయాలి మీరు. నేను చెప్పక తలకి మీరు ట్రై చేయాలి. ఇంకా వేరే క్వశ్చన్ తీసుకొని ట్రై చేయండి ర్యాండమ్ గా. t is equals to sin x తీసుకుంటున్నా, దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. మనకేం కావాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇక్కడ t పోతుంది, sin x పోయి t వస్తుంది. కానీ 2 వేరియబుల్స్ ఉండకూడదు ఇంటిగ్రేట్ చేయాలంటే, ఒకటే వేరియబుల్ ఉండాలి. సో కాబట్టి ఈ dx ని తీసేయాలి, cos x ని కూడా తీసేయాలి. ఈ 2 తీసేయగలుగుతామా లేదా చెక్ చేసుకోండి. Can we remove that or not? Check it. Differentiate this. dt is equal to same వస్తుంది, dt by dx is equal to same వస్తుంది. sin x కదా, cos x. Sorry, cos x వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నాకు dx is equal to same వస్తుంది. The dx is equal to cos x, sir. cos x by dt. cos x by dt by cos x. dt by cos x. ఇది సబ్స్టిట్యూట్ చేయండి అక్కడ. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x is t ఇంటూ dx ప్లస్ లో dt by cos x, అంటే బై cos square x వస్తుంది. cos square x ఎలా రాయొచ్చు? secant square x minus tan sin square x. 1 minus sin square. 1 minus t square is equals to cos x వస్తుందా, cos square x వస్తుందా? yes sir. రైట్. సో కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను.
ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ డిటి బై 1 మైనస్ టీ స్క్వేర్. పేరెంట్స్ దీని లేరు. డెఫినేషన్ తెలుసా? దీని డెఫినేషన్ తెలుసా నీకు? ఇది కూడా నీకు సింపుల్ ఫంక్షన్ ఆల్రెడీ చేసిన ఫంక్షన్ లో సింపుల్ ఫంక్షన్ లో రాలేదు. ఇది కూడా మనకి చేసిన ఫంక్షన్ లో రాలేదు, అవునా? యూఆర్ నాట్ గెటింగ్ ఇట్ యాజ్ నార్మల్ ఫంక్షన్. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఇలా వర్క్ ఇది చేయొచ్చు. ఆబ్వియస్లీ ఇన్ దిస్ మెథడ్ ఆల్సో వీ కెన్ డూ ఇట్, బట్ ఇట్ విల్ బి లెంతీ. మీకు ఇప్పుడే అర్థం అవ్వదు. సో కాబట్టి ఇంకొక ట్రై చేద్దాం. లెట్ us try it. నిఖిల్, అరే ఇంకా చెప్తున్నా కానీ ఆల్రెడీ 15 people have left. Don't leave guys, it's very important concept we are building. Just 5 more minutes. Next let us try in another way. సో ఇది వర్కౌట్ అవ్వలేదు, పక్కన పడండి. మీరు ఇలా ట్రై చేయండి డిఫరెంట్ కేసెస్ కి. నెక్స్ట్ కేస్ ఐ టేక్ T is equal to cos x square. cos x తీసుకొని చూద్దాం. ఊరినే నాకు ఆన్సర్ తెలుసు కాబట్టి నేను తొందరగా వచ్చేసాను, రైట్? బట్ మీరు ట్రై చేస్తే తొందరగా నేర్చుకుంటారు. మీరు ఎక్కువ ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలి, ఎక్కువ మీ బ్రెయిన్ షార్ప్ అవ్వాలి అంటే మీరు ఎక్కువసారి ట్రై చేయాలి. ట్రై చేయకుండా నేర్చుకుంటే ఆ క్వశ్చన్స్ మట్టుకే వస్తాయి మీకు. ఇంకేదైనా కొత్త క్వశ్చన్ వస్తుంది మీకు, అడ్వాన్స్ లో తెలిసిన ఇవ్వడు, కొత్త ఇస్తాడు. సో అక్కడ మీకు డిఫరెన్స్ వస్తుంది. ఆల్రెడీ తెలిసినోడికి నీకు తెలిసిన క్వశ్చన్స్ ఇస్తే వాడు ఫాస్ట్ ఉంటాడు, కానీ ఎప్పుడైతే తెలియని క్వశ్చన్ వచ్చిందో వాడికి నీకు ఈక్వల్ గ్రౌండ్. సో వాడు ఆల్రెడీ అన్ని ఈజీగా తెలిసినవి చేసి హీ వాజ్ నాట్ హ్యాబిచుయేటెడ్ టు డూయింగ్ అన్నోన్ క్వశ్చన్. నువ్వేం చేసావు అప్పటి నుంచి అప్పటి వరకు? ఇఫ్ యు ఆర్ హ్యాబిచుయేటెడ్ టు ట్రైయింగ్, సో నువ్వు తెలియని క్వశ్చన్ వచ్చినా మళ్ళీ ట్రై చేస్తావు, అప్పుడు నీకు అడ్వాంటేజ్ వస్తుంది. సో దిస్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ కమ్స్ బిట్వీన్ ద పీపుల్ హూ హావ్ ఫౌండేషన్ అండ్ హూ డోంట్ హ్యావ్ ఫౌండేషన్. సో మీకు ఎవరికైతే ఫౌండేషన్ లేదో మీకు అడ్వాంటేజ్ ఏంటిది? ఫ్రెష్ నేర్చుకుంటున్నారు, ప్రతి ఒక్కటి ట్రై చేయడం నేర్పిస్తున్నాం ఇక్కడ. అదే స్కూల్లో నేర్చుకున్న వాళ్ళకి ఈ ట్రైయింగ్ నేర్పించలేదు, డైరెక్ట్ గా ఫార్ములా ఇది ఇలా చేయాలి, ఇలా ఇంటిగ్రేషన్ ఉంటే ఇది ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకు చేయాలి? వి డోంట్ నో. సో ఏమవుతారు మీరు? ఆ లేజినెస్ కి హ్యాబిచుయేట్ అవుతారు. తెలిసినవి చేయడం హ్యాబిచుయేట్ అవుతారు. సో యూ హ్యావ్ బోత్ ఫౌండేషన్, యూ హ్యావ్ బోత్ అడ్వాంటేజెస్ as well as disadvantages. సో మరి ఏది యూజ్ చేసుకుంటున్నారు? అడ్వాంటేజ్ యూజ్ చేసుకుంటున్నారా, డిసడ్వాంటేజ్ లా పోతున్నారు అనేది ఇట్ చేంజెస్. సో ఎవ్రీవన్ హ్యాస్ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో కాబట్టి మీరు ట్రై చేయడం స్టార్ట్ చేస్తే యూ కెన్ గ్రో వెరీ క్విక్. ఓకేనా? సో లెట్ us take t is equals to cos x. సో దీన్ని డిఫరెన్షియేట్ చేసి చూద్దాం. dt is equals to ఏమవుతుంది? sin x into minus sin x into dx కదా? Yes, sir. Minus sin x into dx. ఇక్కడ ఏమైంది? ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు సింపుల్ గా dx ఇక్కడ sin x dx కనిపిస్తుంది. sin x dx is equals to minus dt రాయచ్చా? Yes, sir. Yes, sir. సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇట్ విల్ బికమ్ మైనస్ ఆఫ్ dt బై t. దీని ఇంటిగ్రేషన్ తెలుసు కదా మనకి, log t అయిపోయింది. దట్స్ ఇట్. minus log cos x. Minus log t. t వాల్యూ మళ్ళీ తీసుకొచ్చి పెట్టు, మైనస్ ln cos x. ఇస్ దట్ క్లియర్ గైస్? ప్లస్ సి log t ఎట్లా ప్లస్ వచ్చింది సార్? ఉంటుందిలే, ప్లస్ పక్కన పడండి. అర్థమైంది ఇప్పుడు అందరికి ఎలా వస్తాయి అనేది? Yes, sir. అంతే, జస్ట్ ట్రైయింగ్. సార్ log t లాస్ట్ స్టెప్ ఒకసారి చెప్పండి సార్. ఏం చెప్పాలి? ఫార్ములా సార్ ln t square. ఇది కూడా చెప్పాను, గుర్తుండాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారా? ఈ బాక్స్ లో పెట్టాను, గుర్తుండాలి మీకు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx is ln x. సార్ PDF షేర్ చేయండి సార్. చేస్తాను రా, షేర్ చేస్తాను ఆబ్వియస్లీ. ఓకేనా? Yes, sir. సో దిస్ ఇస్ హౌ టు డూ ఇట్. సో ఇప్పుడు నాకు ఇది t is equals to cos x తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? అలా చేస్తే వస్తుంది. అది నువ్వు ట్రై చేస్తే తెలిస్తే నీకు యూ లెర్న్ మచ్ క్విక్కర్. అండ్ ఎక్కడ ఏది సబ్స్టిట్యూట్ చేయాలనేది నీకు ఐడియా ఎప్పుడు వస్తుంది? ఐడియాస్ అంటే ఆ సెన్స్ రావడం ఇంపార్టెంట్. నువ్వు ట్రై చేస్తే నీకు సెన్స్ ఈజీగా వస్తుంది. లేదు ఇంకోటి బై హార్ట్ చేసినా వస్తుంది, ఆల్రెడీ తెలుసుకున్నా వస్తుంది. ఇప్పుడు నీకు నెక్స్ట్ రేపు ఇస్తే ఈ క్వశ్చన్ వెంటనే చెప్తావు t is equals to cos x అని. కానీ దానివల్ల
ఎస్ అడ్వాంటేజ్ ఉంటుంది, మెయిన్స్ లెవెల్ వరకు చేయొచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు అడ్వాన్స్ లెవెల్ యూ హ్యావ్ టు ట్రై బిఫోర్. ట్రై చేసిన తర్వాత తెలుసుకుంటే ద అడ్వాంటేజ్ ఇస్ మోర్. సో దట్స్ ద డిఫరెన్స్ గైస్. దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐఐటి జేఈ. దట్ ఈస్ అడ్వాన్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, ఐఐటీస్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే. సో that quality is very important, trying quality, right? Is that clear? Yes, Next, sir. try to do it for cos Yes, sir. cos x try చేయండి, cot x try చేయండి, cot try చేయండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x dx ట్రై చేయండి, ఇంకా cos square x. I'll just give you this. ఇదంతా ఒకటే. సో ఇది డిఫరెంట్ వేసెస్ ట్రై చేశాను, రేపు చెప్తాను మనకి అది. ఓకే, సో లెట్ మీ షేర్ దిస్ పీడిఎఫ్. సార్ టెలిగ్రామ్ గ్రూప్ పేరు ఏంటి సార్? Telegram group physics, and you just send me message, I will add you to the group. Your name Learning Adin- physics with SNR, sir. adi WhatsApp ra. Yeah, sir. ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x dx log sin x. చెయ్యది, నువ్వు ట్రై చేయి. చెప్తున్నాను కదా, తెలుసుంటే డైరెక్ట్ చెప్పేస్తారు. బట్ ట్రై. అవి కూడా సెండ్ చేయండి సార్ పీడిఎఫ్ లో. ఏదిరా ఇప్పుడు cos x స్క్వేర్ cot x. పెట్టండి, అది కూడా పెట్టండి. క్వశ్చన్స్ కూడా పెడుతున్నాను, ట్రై చేసుకోండి. ఓకే నేను పెట్టే క్వశ్చన్స్ ట్రై చేయండి, ఇలా సబ్స్టిట్యూట్ చేసి ఫామ్ లో తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పిన తర్వాత ఈజీ అయితే క్వశ్చన్స్ అన్ని, చెప్పక ముందు చేస్తే దేర్ లైస్ యువర్ ఇన్నోవేటివ్నెస్. సో అక్కడ మీరు యూ కెన్ బి వెరీ కాన్ఫిడెంట్. నీకు అందులో ఇప్పుడు నేను షేర్ చేసిన వాటిలో ఇఫ్ యూ కెన్ గెట్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ దెన్ యూ ఆర్ ఇన్ ద టాప్ లెవెల్, నాట్ 100% క్వశ్చన్స్. అంటే నీకు ఇంతకు ముందు తెలియకుండా ఇప్పుడు నీకు ఈవెన్ 1 or 2 క్వశ్చన్స్ వచ్చినా కానీ యు ఆర్ ఫాలోయింగ్ ఎక్సలెంట్లీ. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. తెలిస్తే అన్నీ వస్తాయి, నీకేంది ఎవరికైనా వస్తాయి. ఆల్రెడీ తెలిసిన పాయింట్ చెప్పేదండి, 2+2 నీకు తెలుసు, ఎవడని చెప్తాడు. సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్, రైట్. సో ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్, నేను పెట్టాను క్వశ్చన్స్, అవన్నీ ట్రై చేయండి మీరు. సో అందులో ఇఫ్ యూ కెన్ గెట్ 50% of the questions, then means you are in the top level. You are capable of getting top 100 rank. అంటే ఇంత ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా, ప్రయర్ అసలు దీని ఇంటిగ్రేషన్ గురించి ఐడియా లేకుండా అసలు ఇంతవరకు ఇఫ్ యూ కెన్ డూ ఇట్ నఫ్, దెన్ ఐ కెన్ సే యూ ఆర్ ఇన్ ద టాప్ పోస్ట్ లెవెల్. ఓకే సార్. సార్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఇప్పుడు యాడ్ కావాలంటే ఎట్లా సార్? మెసేజ్ చేయరా నాకు, యూ జస్ట్ మెసేజ్ మీ, సార్ దిస్ ఇస్ సో అండ్ సో నేమ్ అండ్ N120 ఏదో ప్రోగ్రామా. సార్ జూమ్ లో ఇప్పుడు మెసేజ్ ఆప్షన్ లేదు కదా? జూమ్ లో కాదురా, నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయి. సార్ అంటే నేను స్కూల్ గ్రూప్ లోనే ఉన్నా, వేరే గ్రూప్స్ లేదు, మీకు కొత్త గ్రూప్ తయారు చేసిండ్రు అని చెప్పిండ్రు. ఓకే, నా నెంబర్ లేదా 8309005336. just message to that number, sir my name is this, please write just my name is this and I'm this batch, 8309